BJP party. How do you see this statement? Then I would say आपको भी please buy one classmate notebook. आप भी एक बढ़िया सा पेन खरीद लीजिए. You also sit in AAP office. You also write your exit polls. Who is stopping you? Nobody is stopping. The problem here is, how does it matter? End of the day, the decision is taken by the citizen of this nation, Bharat. And Modi ji is not in the books or pens or papers that somebody would sit in an office and write. He is there in the hearts of people. AAP should know that he has signatured his autograph in the hearts of people. So it doesn't really matter whether a book and pen is being put in a BJP's office to write the exit polls, or in the AAP's office, or in the Congress office. And exit polls of what a party office sits and writes is not what news is. Read it out. People have their own political strategies. They have their strategists. They go out, they go into the public, they figure out, they ask them, and then comes the exit polls. With that, at least, okay, one exit polls can say, 2 exit polls can say, not everybody. Now, these people have stooped down so much that, they have lost their, the stability to, to express their defeat in any other form. They try to do whatever they want to do in all wrong ways, but it didn't work. So, end of the day, they would want to say something or the other. Like a child, when it goes to write an examination, if they fail, they come back home and they say, no, the teacher has taken away my pen and, I fell down somewhere. They give all kind of crap reasons. And I'm surprised that a party led by such a learned and educated man like Kejriwal ji, I'm surprised that they say that it is being done at BJP's party house. They better know that these kind of tricks will not work anymore. అంటే రాహుల్ గాంధీ గారికి ఇంకా పాప అనుభవం రాలేదు కాబట్టి ఎన్నేళ్ళైనా కూడా భయపడిపోయింటాడు ఆయన. ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పాడు పాపము, ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు చెప్పాలో అన్నీ చెప్పాడు. ఏదో రిజర్వేషన్స్ గురించి ఏదో నోటుకొచ్చింది చెప్పాడు ఆయన, క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ గురించి మాట్లాడాడు ఆయన. సో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఎన్ని కింద మీద పడి ఎన్ని కుయుక్తులు వేసినా కూడా మోదీ గారి ఆ ధ్వజస్తంభంలాగా నిలబడ్డ మోదీ గారిని కదిలించలేకపోయాడు. భయం వేసేసింది. ఏమొచ్చిందిరా దేవుడా, వీళ్ళు వచ్చి ఏం ప్రశ్నలు ఇస్తారు, నేను ఏం సమాధానాలు ఇవ్వగలుగుతాను ఇవ్వలేను అని టెన్షన్ పడిపోయినాడు. మరి మన సోనియమ్మ రాహుల్ గాంధీని ఎలా అయితే రాయ్బరీలలో అప్పచెప్పొచ్చిందో అలా పాపం చెప్పుంటారు, నాన్న అలా కాదురా, ఓడిపోవడం మనకు అలవాటైపోయింది, నువ్వు టెన్షన్ తీసుకోకు, వెళ్ళు, మనం మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ లో కూర్చోవాల్సిందే, మాట్లాడాల్సిందే, నీకు ఇప్పుడు ఇంక అలవాటు అయిపోవాలని ఆవిడ బాగా చెప్పి పంపించినట్టున్నారు. అందుకే రాహుల్ జీ గారు మళ్ళీ వచ్చి ఎగ్జిట్ పోల్స్ లో మాట్లాడుతున్నారు అంతే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ అనేది బీజేపీ ఆఫీస్ లోనే తయారు చేస్తున్నారు అని కూడా ఒక స్టేట్మెంట్ కూడా. ఇదేమన్నా పుల్కానా చపాతీనా తయారు చేయడానికి? నాకు అర్థం కాదు. ఓ పని చేయమండి, అక్కడ కూర్చొని రాస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇంత బెంగపడుతున్నారు కదా, ఇక్కడి నుంచి కావాలంటే లేపాక్షి పుస్తకాలు పంపిస్తాము, లేకపోతే అక్కడి నుంచి క్లాస్మేట్ పుస్తకాలు కొనుక్కొని వాళ్ళని హాయిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ పోని వాళ్ళని రాసుకోమని చెప్పండి. ఎగ్జిట్ పోల్స్ పేపర్ పెన్నో పెట్టుకుంటే తయారవ్వదు. ఎగ్జిట్ పోల్స్ ప్రజల మనసులో నుంచి వచ్చిన ఒక ఆలోచనని ఎలక్షన్స్ లో ఓటు రూపంలో వేస్తే వచ్చేది ఎగ్జిట్ పోల్స్. అది ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఒక పార్టీ ఆఫీస్ లో కూర్చొని రాస్తే తయారవుతుందా? అది తయారై మొత్తం వాళ్ళు రాసుకోమని చెప్పండి ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని. ఇంత చదువుకున్న కేజ్రీవాల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది నిజంగా. ఓడిపోయినా కూడా ఉందాగా తీసుకోండి అయ్యాదాన్ని. ఏంటిది పార్టీ ఆఫీస్ లో తేయడం ఏంటి? ఎగ్జిట్ పోల్స్ ఎంతమంది ఛానల్స్ ఉన్నారు, ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, సరే ఎగ్జిట్ పోల్స్ మేము తయారు చేసుకుంటాం, ఏం మారుతుంది దానివల్ల? ఇదేమైనా ఎలక్షన్స్ ముందు జరుగుతుందా ఏమైనా మారిపోవడానికి? ఇది మోదీ సర్కార్, ఇది మోదీ పరివార్. ఇక్కడ మనుషులు ప్రేమతో అభిమానంతో వేస్తారు ఓటు. వీళ్ళు ఎన్ని చెప్పినా చెల్లలేదు, అందుకు వీళ్ళకి భయం పట్టుకుంది. అది కథ. संजय सिंह संजय सिंह ने ये बयान दिया है कि जो एग्जिट पोल्स है ये पूरे बीजेपी दफ्तर में ही बैठ के लेके जा रहे हैं, इसको आप कैसे देखते हैं?
संजय जी, पहले उनको ये बात समझना चाहिए कि एग्जिट पोल्स किसी के घर में या किसी के ऑफिस में बनाए तो बनने वाला नहीं है। अगर वो सब बन सकता है तो आप भी एक बुक खरीद लीजिए, एक पेन खरीद लीजिए, 10 लोगों को सामने बिठा लीजिए, मन में ऐसे एग्जिट पोल खुद लिख लीजिए। आप किस बात की डर है आपको? एक पेपर और कलम लेके लिखने से एग्जिट पोल नहीं बनती है। एग्जिट पोल लोगों के दिल में जागृत हुई प्यार और विश्वास से बनती है। उससे जब लोग आगे बढ़कर एक मतदान देते हैं, उससे एग्जिट पोल्स बनती है। अभी भी इनको समझ में नहीं आया कि लोगों के दिल में जीने वाले मोदी जी के प्यार, मोदी जी पे विश्वास, लोगों का मोदी जी पे हुआ पूर्ण जो भक्ति है, उसके वजह से वोट में, मतदान में वो कन्वर्ट हुआ है। अभी लगता है संजय जी को अभी शांत हो जाना चाहिए। अगर इनको 4 तारीख से डर लग रहा है तो ये कोई हॉलिडे पे चले जाइए। आप टीवी मत ऑन करिए, मत दे के आप डर जाएंगे। ऐसे 400 पार करके निकल के आएंगे हम। अभी से आप ये हालत है, मुझे डर लग रहा है क्या होगा 4 तारीख को इन सालों लोगों का हालत। मैं कहती हूं आप रेस्ट ले लो। BJP party, how do you see the statement? Then I would say आपको भी प्लीज बाय वन क्लासमेट नोटबुक। आप भी एक बढ़िया सा पेन खरीद लीजिए। यू ऑल्सो सिट इन आप ऑफिस, यू ऑल्सो राइट योर एग्जिट पोल्स। Who is stopping you? Nobody is stopping. The problem here is, how does it matter? End of the day, the decision is taken by the citizen of this nation, Bharat. And Modi ji is not in the books or pens or papers that somebody would sit in an office and write. He is there in the hearts of people. Aap should know that he has signatured his autograph in the hearts of people. So it doesn't really matter whether a book and pen is being put in a BJP's office to write the exit polls, or in the AAP's office, or in the Congress office. And exit polls of what a party office sits and writes is not what news is. Read it out. People have their own political strategies. They have their strategists. They go out, they go into the public, they figure out, they ask them, and then comes the exit polls. With that, at least, okay, one exit polls can say, 2 exit polls can say, not everybody. Now, these people have stooped down so much that, they have lost their, the stability to, to express their defeat in any other form. They try to do whatever they want to do in all wrong ways, but it didn't work. So, end of the day, they would want to say something or the other. Like a child, when it goes to write an examination, if they fail, they come back home and they say, no, the teacher has taken away my pen and, I fell down somewhere. They give all kind of crap reasons. And I'm surprised that a party led by such a learned and educated man like Kejriwal ji, I'm surprised that they say that it is being done at BJP's party house. They better know that these kind of tricks will not work anymore. అంటే రాహుల్ గాంధీ గారికి ఇంకా పాప అనుభవం రాలేదు కాబట్టి ఎన్నేళ్ళైనా కూడా భయపడిపోయింటాడు ఆయన. ఎన్ని చెప్పాలో అన్ని చెప్పాడు పాపము. ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు చెప్పాలో అన్ని చెప్పాడు. ఏదో రిజర్వేషన్స్ గురించి ఏదో నోటుకొచ్చింది చెప్పాడు ఆయన. క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ గురించి మాట్లాడాడు ఆయన. సో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఎన్ని కింద మీద పడి ఎన్ని యుక్తులు వేసినా కూడా మోదీ గారి ఆ ధ్వజస్తంభంలాగా నిలబడ్డ మోదీ గారిని కదిలించలేకపోయాడు. భయం వేసేసింది. ఏమొచ్చిందిరా దేవుడా, వీళ్ళొచ్చి ఏం ప్రశ్నలు ఇస్తారో, నేను ఏం సమాధానాలు ఇవ్వగలుగుతాను ఇవ్వలేను అని టెన్షన్ పడిపోయినాడు. మరి మన సోనియమ్మ రాహుల్ గాంధీని ఎలా అయితే రాయ్బరీలలో అప్పచెప్పొచ్చిందో అలా పాపం చెప్పుంటారు, నాన్న అలా కాదురా, ఓడిపోవడం మనకు అలవాటైపోయింది, నువ్వు టెన్షన్ తీసుకోకు, వెళ్ళు, మనం మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ లో కూర్చోవాల్సిందే, మాట్లాడాల్సిందే, నీకు ఇప్పుడు ఇంక అలవాటు అయిపోవాలని ఆవిడ బాగా చెప్పి పంపించినట్టున్నారు. అందుకే రాహుల్ జీ గారు మళ్ళీ వచ్చి ఎగ్జిట్ పోల్స్ లో మాట్లాడుతున్నారు అంతే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ అనేది బీజేపీ ఆఫీస్ లోనే తయారు చేస్తున్నారు అని కూడా ఒక స్టేట్మెంట్ కూడా. ఇదేమన్నా పుల్కానా చపాతీనా తయారు చేయడానికి? నాకు అర్థం కాదు.
ఓ పని చేయమండి, అక్కడ కూర్చొని రాస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇంత బెంగపడుతున్నారు కదా, ఇక్కడి నుంచి కావాలంటే లేపాక్షి పుస్తకాలు పంపిస్తాము, లేకపోతే అక్కడి నుంచి క్లాస్మేట్ పుస్తకాలు కొనుక్కొని వాళ్ళని హాయిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీసులో కూర్చొని వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ పోని వాళ్ళని రాసుకోమని చెప్పండి. ఎగ్జిట్ పోల్స్ పేపర్ పెన్నో పెట్టుకుంటే తయారవ్వదు. ఎగ్జిట్ పోల్స్ ప్రజల మనసులో నుంచి వచ్చిన ఒక ఆలోచనని ఎలక్షన్స్ లో ఓటు రూపంలో వేస్తే వచ్చేది ఎగ్జిట్ పోల్స్. అది ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఒక పార్టీ ఆఫీస్ లో కూర్చొని రాస్తే తయారవుతుందా? అది తయారై మొత్తం వాళ్ళు రాసుకోమని చెప్పండి హాయిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని. ఇంత చదువుకున్న కేజ్రీవాల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది నిజంగా. ఓడిపోయినా కూడా ఉందాగా తీసుకోండి అయ్యా దాన్ని. ఏంటిది పార్టీ ఆఫీసులో తేడం ఏంటి? ఎగ్జిట్ పోల్స్ ఎంతమంది ఛానల్స్ ఉన్నారు, ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు. సరే ఎగ్జిట్ పోల్స్ మేము తయారు చేసుకుంటాం, ఏం మారుతుంది దానివల్ల? ఇదేమైనా ఎలక్షన్స్ ముందు జరుగుతుందా ఏమైనా మారిపోవడానికి? ఇది మోదీ సర్కార్, ఇది మోదీ పరివార్. ఇక్కడ మనుషులు ప్రేమతో అభిమానంతో వేస్తారు ఓటు. వీళ్ళు ఎన్ని చెప్పినా చెల్లలేదు, అందుకు వీళ్ళకి భయం పట్టుకుంది. అది కథ. संजय सिंह हिंदी संजय सिंह ने ये बयान दिया है कि जो एक्सिट पोल्स है ये पूरे बीजेपी दफ्तर में ही बैठ के लेके जा रहे हैं, इसको आप कैसे देखते हैं? संजय जी, पहले उनको ये बात समझना चाहिए कि एग्जिट पोल्स किसी के घर में या किसी के ऑफिस में बनाए तो बनने वाला नहीं है. अगर वो सब बन सकता है तो आप भी एक बुक खरीद लीजिए, एक पेन खरीद लीजिए, 10 लोगों को सामने बिठा लीजिए, मन में ऐसे एग्जिट पोल खुद लिख लीजिए. आप किस बात की डर है आपको? एक पेपर और कलम लेके लिखने से एग्जिट पोल नहीं बनती है. एग्जिट पोल लोगों के दिल में जागृत हुई प्यार और विश्वास से बनती है. उससे जब लोग आगे बढ़कर एक मतदान देते हैं, उससे एग्जिट पोल्स बनती है. अभी भी इनको समझ में नहीं आया कि लोगों के दिल में जीने वाले मोदी जी के प्यार, मोदी जी पे विश्वास, लोगों का मोदी जी पे हुआ पूर्ण जो भक्ति है, उसके वजह से वोट में, मतदान में वो कन्वर्ट हुआ है. अभी लगता है संजय जी को अभी शांत हो जाना चाहिए. अगर इनको 4 तारीख से डर लग रहा है तो ये कोई हॉलिडे पे चले जाइए. आप टीवी मत ऑन करिए, मत दे के आप डर जाएंगे. ऐसे 400 पार करके निकल के आएंगे हम. अभी से आप ये हालत है, मुझे डर लग रहा है क्या होगा 4 तारीख को इन लोगों का हालत. मैं कहती हूं आप रेस्ट ले लो.